ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. మనకి ఈసారి నామినేషన్స్ 89 సెట్స్ మనం రిసీవ్ చేసుకున్నాము. టోటల్ 58 క్యాండిడేట్స్ మనకి నామినేషన్స్ వేస్తే దాంట్లో 10 మెంబర్స్ క్యాండిడేట్స్ స్క్రూటినీ అప్పుడు రిజెక్ట్ అయ్యారు. దాని తర్వాత నామినేషన్స్ విత్డ్రావల్లో 6 క్యాండిడేట్స్ విత్డ్రా చేసుకున్నారు ఆన్ 29th. సో దాంతోపాటు నిన్న 3 o'clockకి వీ హ్యాడ్ 42 కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఇన్ ది 42 కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి నిన్న 3 PM సింబల్ అలొకేషన్ కూడా చేసుకోవడం జరిగింది. సింబల్ అలొకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫామ్ 7A అనేది మనం జనరేట్ చేసుకొని CEO ఆఫీస్ అండ్ ECI అప్రూవల్కి పంపించడం జరిగింది. సో యాజ్ ఆన్ టుడే మార్నింగ్ మనము EVM బ్యాలెట్ పేపర్ చెంచల్గూడ ప్రెస్లో ప్రింటింగ్ స్టార్ట్ చేసుకుంటున్నాము. దాంతోపాటు ETPBS బ్యాలెట్ పేపర్ ఏదైతే సర్వీస్ ఓటర్స్కి మనం పంపిస్తామో అది కూడా ఈరోజు 3 o'clock లోపల ETPBS పోర్టల్లోనే సర్వీస్ ఓటర్స్ 1000 పైగా సర్వీస్ ఓటర్స్ ఉన్నారు మన కాన్స్టిట్యువెన్సీలో. సో వాళ్ళందరికీ కూడా ఈరోజు 3 PM లోపల బ్యాలెట్ పేపర్ వాళ్ళకి పంపించడం జరుగుతుంది. సో వాళ్ళు అక్కడ పోస్టెడ్ స్టేషన్లో ఎవరైతే ఆర్మీ ఆర్ ఎయిర్ ఫోర్స్ యూనిట్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళు అక్కడ ప్రింట్ తీసి వాళ్ళు మార్క్ చేసి మళ్ళీ పోస్ట్ ద్వారా మనకి సర్వీస్ ఓటర్స్ రిటర్న్ చేయటం జరుగుతుంది. అండ్ అదే కాకుండా పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా ఏవైతే ఓటింగ్ ఉంటుందో దానికి కూడా బ్యాలెట్ పేపర్ ఇప్పుడు ఫైనల్ చేసి ఈ రోజు నుంచి ప్రింటింగ్ స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో మనకి పోల్ డే 13th May నాడు ఉంది. దాంట్లో 7 to 5 PM అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో పోల్ ఉంటుంది. ఓన్లీ భూపాల్పల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రం 7 to 4 PM మాత్రమే పోల్ ఉంటుంది. మీకు ఇచ్చిన నోట్స్లో డీటెయిల్స్ ఆఫ్ ది రిటర్నింగ్ ఆఫీసరు, DEOs, AROs, అలాగే డెప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్ అండ్ అబ్జర్వర్స్ డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వటం జరిగింది. దీంతోపాటు ఎలక్టోరల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్, ఎందుకంటే ఇప్పుడు ఫైనల్ ఎలక్టోరల్ రోల్స్ కూడా పబ్లిష్ అయినాయి కాబట్టి టోటల్ వరంగల్ SC పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో 18,24,466 ఓటర్స్ ఉన్నారు. సో దీంట్లో 397 ట్రాన్స్జెండర్ ఓటర్స్ కూడా ఉన్నారు అండ్ 9,28,648 ఫీమేల్ ఓటర్స్ ఉన్నారు. మనకి బీజేపీ, INC, BSP అండ్ BRSకి ఇవ్వటం జరుగుతుంది. మిగతా పార్టీస్ కానీ ఇంకెవరికైనా ఇండిపెండెన్స్కి కాపీ కావాలంటే పేమెంట్ బేసిస్ మీద వాళ్ళు మాకు సంప్రదిస్తే అది అందజేయటం జరుగుతుంది. నెక్స్ట్ పోలింగ్ స్టేషన్స్కి వచ్చేసరికి మనకి టోటల్ 1900 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అండ్ 982 లొకేషన్స్లో ఉన్నాయి. 8 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కూడా అప్రూవల్ రావడం జరిగింది ECI నుంచి. సో ఈ 8 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్లో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాము. దీంతోపాటు మనకి ఈసారి కొన్ని మోడల్ పోలింగ్ స్టేషన్స్, యూత్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్, PWD పోలింగ్ స్టేషన్స్ అండ్ విమెన్ పోలింగ్ స్టేషన్స్ అనేటివి ఐడెంటిఫై చేయడం జరిగింది ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి. సో ఈ పోలింగ్ స్టేషన్స్లో స్టాఫ్ కొంచెం డిఫరెంట్గా, అంటే విమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్ అంటే ఓన్లీ విమెన్ PO, APO అందరినీ పోస్ట్ చేస్తూ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ లేడీ PCస్ని కూడా పోస్ట్ చేసుకుంటూ ఏర్పాటు చేసుకుంటాము. అండ్ అదే మోడల్ పోలింగ్ స్టేషన్స్లో ఒక మంచి డెకరేటివ్ అట్మాస్ఫియర్తో ప్రిపేర్ చేసుకుంటాము. PWD మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్లో PWD ఎంప్లాయీస్ ఎవరైతే కన్సెంట్ ఇస్తారో వాళ్ళతో మనము ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. సో ఆ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్ కూడా మీకు PS వైజ్ ఇవ్వడం జరిగింది. SST, FSTకి ఫుల్గా మ్యాన్ పవర్ ప్రొవైడ్ చేశాము. ఇప్పటి వరకు మన డిస్ట్రిక్ట్లో అంటే ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీతో సహా కమిషనరేట్ పరిధిలో వేరే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి కొంత భాగం వస్తుంది. సో టోటల్గా కమిషనరేట్ పరిధిలో 2.45+ crore సీజర్ చేయడం జరిగింది. ఈ సీజర్లో మెయిన్గా క్యాష్ 1.4+, అదేవిధంగా లిక్కర్ ఉంది ఆల్మోస్ట్ 30 lakhsకి లిక్కర్. ఈ అన్ని డేటా టెంటేటివ్గా ఉంది, ఎగ్జాక్ట్ ఫిగర్ మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. బట్ 30 lakhs ప్లస్ లిక్కర్ ఉంది. లిక్కర్ మీద మేము బాగా సీరియస్ ఉన్నాము. అన్ని షాప్కి టైమ్లీ క్లోజ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కొన్ని లిక్కర్ షాప్స్ మీద కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. మీ మాధ్యమంతో నేను అందరికీ చెప్తున్నాము, ఈ ఎలక్షన్ టైంలో డెఫినెట్లీ మేము లోపల వెళ్ళి కూడా రికార్డ్ కూడా చెక్ చేస్తాము. త్వరగానే మనము పోలీస్ టీంతో సహా ఇది ఎక్సైజ్ తర్వాత రెవెన్యూ అందరు కలిసి మనము వాళ్ళకి స్టాక్ రిజిస్టర్ కూడా చెక్ చేస్తాము. సో దట్ ఎక్కడ కూడా వాళ్ళు స్టోర్ చేసి ఎలక్షన్ డేట్లో అమ్మడానికి ప్లానింగ్ ఉంటే అది కూడా మనము ఆపుతాము. అదేవిధంగా వేరే నార్కోటిక్ సబ్స్టాన్స్ మీద కూడా ఫోకస్ మనది ఉంది.
ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఎన్విడబ్ల్యూస్ దాదాపు పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. బట్ మా రిక్వెస్ట్ ఉంది మీ అందరి మాధ్యమంతో, ఎలక్షన్ ఎట్లా దగ్గరికి వస్తే స్లోగా కాంపిటీషన్ పెరుగుతూ ఉంది. ఇది విజిల్ కంప్లైంట్స్ ఉంటే ఆ కంప్లైంట్స్ కూడా మేము టైమ్లీ రెస్పాండ్ చేస్తున్నాము. మీ మాధ్యమంతో పబ్లిక్తో కూడా రిక్వెస్ట్ ఉంది, ఎక్కడ కూడా ఫ్రీబీస్ గురించి లేకపోతే ఎట్లా లిక్కర్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు షేర్ చేయండి. మేము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి కేసు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.